ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా పండగ సీజన్ వచ్చిందంటే చాలు రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతుంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సరిగ్గా ఇదే వాతావరణం కనిపిస్తుంది. పండగ పూట తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు గట్టి షాక్ తగిలే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీకి చెందిన కొందరు కీలక నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల ఫలితాలు తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కొన్ని జిల్లాల్లో టీడీపీ అంతర్గత కుమ్ములాటలు పార్టీని వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు, కర్నూలు జిల్లా మరియు ప్రకాశం జిల్లాలోని కొందరు సీనియర్ నేతలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, పాత కేడర్ను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పంపిన రాయబారులకు వీరు సానుకూలంగా స్పందించినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పండగ రోజున ఈ నేతలు అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే జరిగితే చంద్రబాబు ఇది ఊహించని దెబ్బ అవుతుంది. సాధారణంగా పండగ సమయంలో ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉంటారు. అటువంటి సమయంలో కీలక నేతలు పార్టీని వీడితే అది కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. వైసీపీ వ్యూహకర్తలు కూడా సరిగ్గా ఇదే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. పండగ పూట వలసల ద్వారా పార్టీ ఇంకా బలంగానే ఉందని ప్రజల్లోకి సందేశం పంపాలని వారు భావిస్తున్నారు. ఈ వలసల జాబితాలో మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నేతలు మరియు కొందరు కీలక కార్పొరేటర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 5 కార్పొరేటర్లు వైసీపీలో చేరడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది. ఉత్తరాంధ్రలో కూడా పరిస్థితి ఇలాగే ఉందనే సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు తమ భవిష్యత్తు కోసం వైసీపీ వైపు చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే టీడీపీ వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నాయి. పార్టీలో ఎట్లాంటి చీలికలు లేవని, ఇదంతా వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని వారు కొట్టిపారేస్తున్నారు. అధికారం కోల్పోయిన జగన్ తన ఉనికిని చాటుకోవడానికే ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. పండగ ముగిసే సమయానికి ఎవరెవరు ఏ పార్టీలో ఉంటారో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారీ స్థాయిలో వలసలు జరిగితే మాత్రం ఏపీ రాజకీయాల్లో కొత్త సంచలనం ఖాయం. చంద్రబాబు ఈ గండం నుంచి గట్టెక్కుతారా, లేక పండగ పూట భారీ షాక్ తప్పదా అనేది వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి.